ఈ సూపర్ మార్కెట్ చూసాక యూకే లైఫ్ స్టైల్ ఎందుకు ఇంత డిఫరెంట్‌గా ఉంటుందో నాకిప్పుడు అర్థమైంది. ఒక్కసారి ఈ సూపర్ మార్కెట్ చూసాక ఇండియా గుర్తు రాకుండా మర్చిపోతారండి. ఎందుకంటే ఇదొక సూపర్ మార్కెటా? లేక ఒక లగ్జరీ మాలా? అని అనిపించేలా అంత బావుంటుంది. యూకేలో వెయిట్‌రస్ సూపర్ మార్కెట్ ఇన్‌సైడ్ ఎలా ఉంటుంది ఎప్పుడైనా చూసారా? ఈ స్టోర్‌కి వెళ్ళగానే హానెస్ట్‌లీ నేనైతే ఫుల్ షాక్ అయ్యాను. ఫ్రెష్‌లీ వెజిటబుల్స్, కలర్ ఫ్రూట్స్, అలాగే ప్రీమియం క్వాలిటీ మీట్ సెక్షన్, ఎవ్రీథింగ్ నీట్ అండ్ క్లీన్‌గా అరేంజ్ చేసి పెట్టారు. ఈ వెయిట్‌రస్‌లో అయితే దొరకదంటూ ఏ ఐటెమ్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ కానీ, బ్రెడ్ కానీ, మనకి స్నాక్స్ కానీ, ఫ్రోజన్ ఫుడ్ నుంచి బేకరీ వరకు అన్నీ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ. అంతేకాకుండా మనకు కావాల్సిన రైస్ బ్యాగ్స్‌తో సహా ఇక్కడ దొరుకుతాయి. మసాలాస్, అలాగే సాసెస్, చాక్లెట్స్, బేకరీ ఐటెమ్స్, సీరియల్, బిస్కెట్స్, షెల్ఫ్ మొత్తం ఫుల్ ఆఫ్ వెరైటీస్. ఈ షాపింగ్‌కి వెళ్ళాక డెఫినెట్‌లీ కన్‌ఫ్యూజ్ అవుతాం. ఎందుకంటే చాలామంది షాపింగ్‌కి వెళ్ళేటప్పుడు ఒక బడ్జెట్ ప్లాన్ చేసుకుంటారు. అలాంటి వాళ్ళైతే వెయిట్‌రస్‌కొచ్చాక డెఫినెట్‌లీ వాళ్ళ బడ్జెట్ ఇంక్రీజ్ అవుతది గానీ డిక్రీజ్ అవ్వదు. ఎందుకంటే అన్ని టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉండేటప్పుడు మనం డబులే పే చేస్తాం గానీ తక్కువ బై చేసే ఛాన్స్ అయితే చాలా తక్కువ. అంతేకాకుండా ఇక్కడ వాషింగ్ లిక్విడ్స్, క్లీనింగ్ ప్రొడక్ట్స్, టిష్యూస్, కిచెన్ ఐటమ్స్, మన హౌస్‌కి కావాల్సిన ప్రతి ఒక్కటి ఒకే ప్లేస్‌లో దొరికితే ఎంత బావుంటుంది. అలాంటప్పుడు మనం చాలా చాలా షాప్స్‌కి తిరగకుండా ఈ ఒక్క షాప్‌కొస్తే మనకు కావాల్సిన ఏ టు జెడ్ ఐటమ్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే మష్రూమ్స్‌లో ఇన్ని వెరైటీస్ ఉంటాయా అని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే షాక్ అవుతారు. అంతేకాకుండా టమాటోస్‌లో ఇన్ని వెరైటీస్ ఉంటాయని యూకేకొచ్చాక తెలుస్తుందండి. ప్లమ్ టమాటో నుంచి చెర్రీ టమాటో మనకి కావాల్సిన ఆల్ టైప్స్ ఆఫ్ టమాటోస్ అయితే ఇక్కడ దొరుకుతాయి. అండ్ ప్యాకింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. అంతా నీట్ అండ్ క్లీన్‌గా ప్యాకింగ్ చేస్తారు. ప్రతి దానికి ఎక్స్‌పైరీ డేట్ అయితే ఉంటది. సో, దాన్ని బట్టి మనం బై చేసే ముందు ఒకసారి చెక్ చేసుకొని మనం బై చేయొచ్చు. అంతేకాకుండా వర్క్‌లో బిజీ అయిపోయిన వాళ్ళకైతే సాలడ్స్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. కొన్ని ఐటమ్స్ అయితే ప్యాకింగ్‌లో ఉంటాయి. ఇంకొన్ని అయితే మనం వెయిట్ చెక్ చేసుకొని దాని ప్రైస్ ఉంటది. సో, ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ పర్పుల్ కలర్ క్యాబేజ్‌ని ఎప్పుడైనా చూసారా? డిఫరెంట్‌గా ఉంటుంది. కానీ టేస్ట్ ఎలా ఉంటుందనుకుంటున్నారా? టేస్ట్ కూడా చాలా బావుంటుంది. అంతేకాకుండా ఆర్గానిక్ ప్రొడక్ట్ సెక్షన్ అయితే చాలా పెద్దగా ఉంది ఇక్కడ. హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో చేసే వాళ్ళకైతే ఇవి పర్ఫెక్ట్‌గా అనిపిస్తాయి. యూకే అంటే ఒక బిజీ షెడ్యూల్ అని అందరికీ అర్థమైపోతుంది. కానీ బిజీ షెడ్యూల్ అయితే ఇలా మనకి ఎవ్రీథింగ్ సేమ్ టైమ్‌లో ప్యాకింగ్ ఆల్రెడీ ఉంటాయి కాబట్టి మనకు నచ్చినవి మనం సెలెక్ట్ చేసుకొని మనం మోస్ట్‌లీ ఇక్కడ వీకెండ్స్ అయితే చాలామంది షాపింగ్‌కొస్తారు. సో, కంపేర్ టు వీక్ డేస్‌కి అయితే వీకెండ్‌లో అయితే ఏ షాపింగ్ చూసినా మనం చాలా ఫుల్ క్రౌడ్‌గా ఉంటుందనమాట. ఇక్కడ ఈ పొటాటోస్ చూసారా? కొన్ని ఏంటంటే బ్యాగ్‌తో ఆల్రెడీ సీల్ అయి ఉన్నాయి. ఇంకొన్ని ఏంటంటే ఓపెన్ ఉంది. సో, అక్కడ సెపరేట్‌గా ఒక బ్యాగ్ ఉంటుంది. ఆ బ్యాగ్‌లో మనకి ఎన్ని పొటాటోస్ కావాలో సెలెక్ట్ చేసుకొని మనం వెయిట్ చెక్ చేసి దాన్ని బట్టి ప్రైస్ అనేది ఉంటుంది. ఇక్కడ అరౌండ్ ద వరల్డ్ అన్ని ఐటెమ్స్ అయితే దొరుకుతాయి. ఇక్కడ ఫ్రూట్స్, వెజిటబుల్ సెక్షన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి. మీరే చూస్తే మీకు అర్థమవుతుంది. ఫ్రూట్స్ బై చేసి అండ్ వాటిని కట్ చేసి తినటానికి టైం లేని వాళ్ళకి ఆల్రెడీ ప్యాక్ చేసి అన్ని ఫ్రూట్స్ అయితే ఇక్కడ అవైలబుల్ దొరుకుతాయి. ఇలా సీల్డ్ బ్యాగ్‌లో అయితే ఉంటాయి. మనకు కావాల్సిన ఫ్రూట్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే ప్యాకేజింగ్ అలాగే ప్రెజెంటేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆల్మోస్ట్ ఎవ్రీ ఐటెం ప్రీమియం లుక్ అయితే వచ్చింది. కొన్ని ప్రైసెస్ చూస్తే ఎక్స్‌పెన్సివ్ అనిపించినప్పటికీ కానీ క్వాలిటీ, క్లీనినెస్ అంతేకాకుండా ప్రెజెంటేషన్ మాత్రం టాప్ లెవెల్. ఈ స్టోర్ ఎంత బ్యూటిఫుల్‌గా కనిపించడానికి రీజన్ ఏమనుకుంటున్నారు? ఏ ప్రొడక్ట్ గానీ, ఏ ఐటెమ్ గానీ బాగా కనిపించాలంటే ఫస్ట్ దానికి లైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వీళ్ళు లైటింగ్స్ అయితే చాలా బాగా అరేంజ్ చేశారు. సో, ప్రతీది కూడా చాలా నీట్ అండ్ క్లీన్‌గా కనిపించడం బ్రైట్‌నెస్‌తో చాలా బ్యూటిఫుల్‌గా అయితే అరేంజ్ చేశారు. ఇక్కడ మీకు ఆల్రెడీ గమనించి ఉంటే చిన్న పపాయ ప్రైస్ రూ. 450 అది ఇండియన్ కరెన్సీలో. చాలా ఎక్స్‌పెన్సివ్ కదండీ! ఓన్లీ ఫ్రూట్స్ అండ్ వెజిటబులే కాకుండా మీట్ సెక్షన్ అయితే సూపర్ ఆర్గనైజ్డ్‌గా అయితే ఉంది. చికెన్, లాంబ్, బీఫ్ అలాగే డిఫరెంట్ ఐటమ్స్ నీట్‌లీ అరేంజ్ చేసి పెట్టారు. ఇక్కడ చూసారా అందరూ కూడా చాలా బిజీగా వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ కోసం షాపింగ్ అయితే వచ్చారు. అంతేకాకుండా ఇక్కడ బేకరీ వెరైటీస్ చూస్తే నాకైతే కన్‌ఫ్యూజ్ వచ్చింది ఏది బై చేయాలని. అండ్ ఈ బేకరీ సెక్షన్‌లో అయితే ఫ్రెష్ మనకి బేక్డ్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి. ప్రతీదీ అవైలబుల్ ఉంటాయి. అంతేకాకుండా ఈ సెక్షన్‌కొచ్చిన వెంటనే మనకి చాలా కన్‌ఫ్యూజ్ అవుతాము. ఎందుకంటే ఆ స్మెల్, ఆ టేస్ట్ అనేది చాలా బావుంటుంది.
అండ్ ఇక్కడ చూసారు, ఇక్కడ మినీ ఫ్రిడ్జ్ అయితే ఉంటుంది. ఈ ఫ్రిడ్జ్లో అనమాట మనకి అన్ని ఫ్రోజన్ ఐటమ్స్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ చూసారా, ఆల్రెడీ ఫ్రైస్ చూపిస్తున్నాను, గ్రీన్ పీస్, అలాగే ఫ్రోజన్ వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయి. సో ఇవేంటంటే మనకి ఎక్కువ పీల్ చేసడానికి మనకు టైం లేకపోయినప్పటికీ కుకింగ్ చేసేటప్పుడు మనకి చాలా ఫాస్ట్ అండ్ క్విక్ అయితే రెసిపీస్ చేసుకోవచ్చు. ఈ ఫ్రోజన్ ఐటమ్స్లో వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అనే కాకుండా ఫ్రోజన్ సెక్షన్ అంతట్లో పిజ్జాస్, ఫ్రైస్, డిజర్ట్స్, ఐస్ క్రీమ్ అన్ని వెరైటీస్ దొరుకుతాయి. అండ్ ఇక్కడ చూసారా, మిల్క్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. ఫ్యాట్ మిల్క్ ఉంటుంది అండ్ నార్మల్ మిల్క్ ఉంటుంది. అందులో కూడా చాలా టైప్స్, మనకి కావాల్సిన లైఫ్ స్టైల్ బట్టి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఆల్రెడీ రెడీమేడ్ కేక్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. దాంతోపాటు ఇక్కడ బేకరీ ఐటమ్స్లో అయితే మనకి ద బెస్ట్ క్వాలిటీ అయితే వీళ్ళు ఇస్తారు. సెల్ఫ్ మొత్తం ఖాళీ అయిపోయిన వెంటనే అయితే వాళ్ళైతే రీప్లేస్మెంట్ అయితే చేస్తారు. సో ఎవరికైతే కావాలి అనుకుంటే హాట్గా సర్వ్ చేసుకోవడానికి మనకి ఇక్కడ చూసారా, ప్రతి ఐటమ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఇవి అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. సో చాక్లెట్తో ఫిల్లింగ్తో అయితే బాగుంటాయి. ఈ బిస్కెట్ చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయి. పిల్లలతో షాపింగ్కి వెళ్ళేటప్పుడు అయితే చాలా కష్టం అవుతుంది, ఎందుకంటే వాళ్ళకి చాలా వెరైటీస్, ఏది సెలెక్ట్ చేసాలో వాళ్ళకే కన్ఫ్యూజ్ ఉంటుంది. మీరు కూడా షాక్ అయ్యారా నాలాగా? ఇదేంటో కాదండి, ఆల్కహాల్ సెక్షన్. ప్రతిదీ నీట్గా అయితే డిస్ప్లే చేసి పెట్టారు. చాలా కేర్ఫుల్గా ప్రతిదీ హ్యాండిల్ చేస్తారు. సో ఈ సెక్షన్ అయితే బేబీస్ అలాగే కిడ్స్ క్లాతింగ్ సెక్షన్ అనమాట. ఏంటి ఇవి కూడా దొరుకుతాయి అనుకుంటున్నారు? అంతేకాకుండా మన క్లీనింగ్ కావాల్సిన ఐటమ్స్ ప్రతిదీ దొరుకుతాయి. వాషింగ్ లిక్విడ్ నుంచి వాషింగ్ పౌడర్ నుంచి అన్నీ దొరుకుతాయండి ఇక్కడ. కానీ ప్రతిదీ ఏంటంటే చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి, డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా ఉంటాయి. మనకి కావాల్సింది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ బెడ్షీట్స్ అలాగే పిల్లో కవర్స్ అన్నీ ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ డిష్ వాషర్కి సంబంధించిన ప్రతి ఐటమ్ అయితే దొరుకుతాయి. హ్యాండ్ టవల్స్ అన్నీ ఆల్రెడీ చెప్పా కదండి, ఈ ఒక్క స్టోర్కి వస్తే మనం ఇంకా డిఫరెంట్ స్టోర్కి వెళ్ళాల్సిన అవసరమే ఉండదు, ఎందుకంటే ఇక్కడ A to Z అన్నీ దొరుకుతాయి. ఇక్కడ చూసారా, డిన్నర్ సెట్, అలాగే బౌల్స్, అండ్ అంతేకాకుండా ఎయిర్ ఫ్రైయర్, టోస్టర్ అన్నీ దొరుకుతాయి. అండ్ ఓవెన్కి కావాల్సిన ఐటమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. అండ్ మనం ఏంటంటే ఇక్కడ ప్రతిదీ డిఫరెంట్ క్వాలిటీస్లో డిఫరెంట్ ప్రైస్లో ఉంటాయి. అండ్ మనకు కావాల్సింది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రతిదీ కూడా ఆల్మోస్ట్ సైజ్ బట్టి ప్రైసెస్ డిఫరెంట్ ఉంటాయి అనమాట, కొంచెం స్లైట్లీ డిఫరెన్స్ అంతేనే. అండ్ ఈ సెక్షన్ అయితే లేడీస్కి ఫేవరెట్, ఎందుకంటే ఇది మొత్తం కిచెన్ ఐటమ్స్. సో ఇక్కడ మనకి ప్రతి ఒక్క కిచెన్ ఐటమ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. కానీ వీళ్ళైతే క్వాలిటీలో అయితే కాంప్రమైజ్ అవ్వరు. ప్రతిదీ క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ అండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ దాని ప్యాకేజింగ్ కూడా అయితే చాలా స్మూత్ అండ్ నీట్గా చేశారు. ఇన్ కేస్ మనం షాపింగ్ అయ్యాక తీసుకెళ్ళేటప్పుడు మనకి ఈజీ టు క్యారీ అనమాట. ఇవంతా కిడ్స్ సెక్షన్. సో ఇక్కడ గ్రీటింగ్ కార్డ్స్ అలాగే కిడ్స్కి కావాల్సినవన్నీ దొరుకుతాయి. అండ్ ఇక్కడైతే చిన్న చిన్న బౌల్స్ అలాగే వాచెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఈ సెక్షన్లో. సో ఇక్కడ చాలా అంటే చాలా సెక్షన్స్ ఉంటాయి. ఈ షాపింగ్ అయితే మనకి ఎంత టైం చేసినా అయితే సరిపోదు, చాలా టైం పడుతుంది ప్రతిదీ అబ్జర్వ్ చేయడానికి. ఈ చిన్న చిన్న మినీ పాట్స్ అయితే 500 రూపీస్ అండి ఇండియన్ కరెన్సీలు. అయితే చాలా క్యూట్గా ఉన్నాయని చిన్న షార్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. అండ్ ఇది లాస్ట్ సెక్షన్లో అయితే మనకు గ్రీటింగ్ కార్డ్స్ అలాగే క్యాండిల్స్ అండ్ పిల్లలకి సంబంధించిన టాయ్స్ అన్నీ దొరుకుతాయి. సో మనకి ఈ సెక్షన్ అయితే పిల్లలు ఉన్నవారు స్కిప్ చేయొచ్చు, ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. అంతేకాకుండా గార్డెన్ లవర్స్ కోసం మట్టిని కూడా అమ్ముతారు. దీని కాస్ట్ అయితే ఇండియన్ కరెన్సీలో 600 చేంజ్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసారా చాక్లెట్స్, ఆ సెక్షన్లో అయితే మనం స్కిప్ చేయొచ్చు, ఎందుకంటే అక్కడ అన్లిమిటెడ్ వెరైటీస్ ఉంటాయి. దాంతోపాటు ఇక్కడ క్యాంటీన్ కూడా ఉంటుంది. సో అక్కడ ఫ్రెష్ ఐటమ్స్ అయితే మనం షాపింగ్ అయ్యాక టైర్డ్ అయిపోతే, ఇది ఆల్మోస్ట్ సిమిలర్ ఇండియాలో మన ఐకియా ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అంతని. టైర్డ్ అయిపోయాక మనకి జస్ట్ బేసిక్ ఫుడ్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి, మనము తిని కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. ఇక్కడ పీపుల్ కూడా చాలా కామ్గా షాపింగ్ చేస్తారు, అంత క్రౌడ్ లేకుండా, పుషింగ్ ఏం లేకుండా, అంత స్మూత్ అండ్ పీస్ఫుల్గా అయితే ఉంటుంది. అండ్ స్టాఫ్ కూడా చాలా పొలైట్గా హెల్ప్ చేస్తారు. కస్టమర్ సర్వీస్ అయితే చూసి నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. ఇక్కడ సెల్ఫ్ చెక్అవుట్ మిషన్స్ ఉంటే అలాగే సెపరేట్గా దీనికి స్టాఫ్ కూడా ఉంటారు. సో మన ఇష్టం, మనం సెల్ఫ్ చెక్అవుట్లో పే చేయొచ్చు, లేదంటే స్టాఫ్ దగ్గర ఉండి కూడా పే చేయొచ్చు. యూకే లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఇలాంటి స్టోర్స్ డెఫినెట్లీ చూడాలి. మీకు చూపిస్తూ నేను కూడా షాపింగ్ చేశాను. సో నా బిల్ ఎంత ఉంటుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతకీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. బాయ్.